హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న ఉగాది రోజున తీసిన వీడియో అండి ఇది. ఉగాది రోజున నేనేం చేశాను, అలా మేము ఎలా ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నామో చిన్నగా ఈ వీడియోలో అయితే వస్తుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఉగాదికి ముందు రోజే నేను క్లీనింగ్ అంతా ఫినిష్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు మనం కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు కదా, పూజ అంతా కూడా కొంచెం అర్లీగా కంప్లీట్ చేసుకోవచ్చు అని నేను ముందు రోజే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. పూజ గది అంతా నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నాను. ఇక ఉగాది రోజున ఏం చేస్తాం, స్పెషల్గా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాం కదా. ఉగాది పచ్చడిని మనం షడ్రుచులతో కలిపి చేస్తాము. అంటే తీపి, వగరు, చేదు, పులుపు, కారం అండ్ ఉప్పు, ఈ 6 రుచులతో అయితే మన ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తాం కదా. అలాగే ఈ 6 భావాలు కూడా మనం జీవితంలో చూస్తాం కదా. కష్టాల్ని, సుఖాల్ని, బాధల్ని అన్నీ గుర్తు చేస్తాయన్నమాట. వీటిని దానికి సంకేతంగా భావిస్తారు. ఇక ఉగాది పచ్చడి నేను ఎలా చేశానంటే, ముందుగా కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా కొంచెం చింతపండు పులుసుని అయితే తీసుకున్నానండి. అందులోకి వేపుడు పప్పు ఉంటుంది కదా, అది ఒక కప్పు అయితే తీసుకున్నాను. కప్పుని యాడ్ చేశాను. తర్వాత మామిడి ముక్కలు, అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశానండి. కొబ్బరి ముక్కలు అనేది ఆప్షనల్లే, మనకి ఇంకా కావాలంటే మీరు స్పెషల్గా ఉండాలంటే చాలామంది ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు. బట్ నేను అవేమీ యాడ్ చేయలేదు. కొబ్బరి ముక్కలు వేశాక అలాగే స్వీట్నెస్ కోసం బెల్లాన్ని యాడ్ చేశాను. కారానికి సంకేతంగా నేనైతే మిరియాల పొడిని వేశానండి. కొంచెం మరీ ఎక్కువగా వేసుకుంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది కదా. ఇవి అన్ని రుచులు సమానంగా ఉంటే బాగుంటుంది టేస్ట్. అలాగే సాల్ట్ వేసాను. లాస్ట్ అండ్ ఫైనల్గా వేప పువ్వు, ఇది మెయిన్ కదా మనకి. వేప పువ్వు అయితే కొంచెం వేసానండి. అవన్నీ మిక్స్ చేసుకొని బాగాను లాస్ట్లో అయితే ఒక అరటిపండు గుజ్జునైతే తీసుకొని దాంట్లో మిక్స్ చేశాను. ఈ ఉగాది పచ్చడిని మనం ఈరోజు అందరూ కూడా తీసుకుంటాం కదా. మీలో ఎంతమందికి ఈ ఉగాది పచ్చడి అంటే ఇష్టమో చెప్పండి కామెంట్స్లో. ఉగాది పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉంటారు, ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. అందులో నేను ఒకదాన్ని. నాకు ఇష్టమేనండి, తింటాను నేను. అది ఎక్కువగా కాదు, తీసుకుంటాను. టేస్ట్ అయితే లాస్ట్కి బాగానే వచ్చిందండి, పర్ఫెక్ట్గా బాగుంది. ఇక అన్నీ సమానంగా సరిపోయాయి. ఇంకా దేవుడికైతే ప్రసాదంగా పెడుతున్నాను ఉగాది పచ్చడిని కూడాను. పూజ అయితే అప్పటికి చేసేసానండి. పూజ చేసుకున్నాక తర్వాత చేశాను ఉగాది పచ్చడిని. ఇంతకీ మీ ఇంట్లో ఉగాది ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, మీ ఊర్లో ఎలా చేస్తారో, ఏం పిండి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. నేనైతే పూజనైతే సింపుల్గా ఇలా చేసుకున్నానండి ఆ రోజు. ఇక పిండి వంటలు ఇవన్నీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి ఆ రోజు. బయట ముగ్గు చూస్తున్నారు కదా, మార్నింగే క్లీన్ చేసుకొని ముగ్గు అదంతా మార్నింగ్ పెట్టుకున్నానండి. తర్వాత తులసం దగ్గర కూడా దీపం పెట్టేశాక పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతే ఇది చేశాను. ఇక మేము ఆ రోజు ఈవినింగ్ టైం అయితే మా ఊర్లో అమ్మవారికి తీర్థం చేస్తారు, అక్కడికైతే వెళ్ళామండి. ఈవినింగ్ టైం అయితే గుడికి వెళ్ళామండి. కొంచెం ఓవరాల్గా చూపిస్తాను, అదంతా చూడండి. చిన్నపాటి తీర్థం అనమాట. ఈ ఉగాది పండుగ మనందరికీ మంచి శుభాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇంతేనండి, ఈ చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది కదా అని. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఓకే, ఉంటా మరి. బాయ్ బాయ్.